హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే. సడన్గా అయితే మా ఇంటికి కొంతమంది బంధువులు అయితే వచ్చేసారు. వాళ్ళని కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసేస్తే చూపిస్తాను. ఈరోజు వచ్చేసి అలాగే సాటర్డే కాబట్టి ఈవినింగ్ మేము ఎలాగో అన్నం అయితే తినమండి ఎక్కువగా, అందుకని చెప్పేసి టిఫిన్లు చేసుకొని తింటామన్నమాట, అంటే ఉపవాసంలాగా. ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను ముందుగా కర్రీ చేసేసుకుందామని చెప్పేసి నేను క్యాబేజీ అయితే కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను. పక్కన ఖాళీగా ఎందుకులే ఉండడం అని చెప్పేసి చపాతీ పిండి ఉండలన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చపాతీలన్నీ చేసి ఒక కింద పేపర్ అయితే వేసుకున్నాను. పేపర్ మీదంతా ఈ విధంగా చపాతీలు నేను చూపించిన విధంగా అన్నీ చేసుకొని ముందుగా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే మనం కానీ ముందుగానే కర్రీ కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లయితే వెంటనే చపాతీ అయిన వెంటనే కాల్ చేసుకొని వెంటనే వేడివేడిగా తినవచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు బంధువులు కూడా వచ్చున్నారు కాబట్టి వీళ్ళ కోసం నేను చపాతీలు కూడా చేయాలి కాబట్టి నా పనిలో పని అయిపోద్ది. వెంటనే అయినట్టు వెంటనే అందరికీ వేసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇక్కడ వీడియోలో చాలా ఫాస్ట్గా అయితే నేను చపాతీలు అయితే చేస్తున్నాను. అలాగే ఇంకా మీరేమైనా కొత్త వీడియోస్ కానీ చేయమన్నట్లయితే తప్పకుండా అటువంటి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. అలాగే డైలీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మన ఛానల్ ఎలా ఉంది, అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీరు ఇచ్చే కామెంట్ ద్వారానే నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఈరోజు వచ్చేసి అలాగే నైట్ ఇప్పుడు 7:38 అయితే అయిపోతుంది టైము. ఇంకా ఇక్కడ నేను మర్చిపోయి దువ్వెనైతే తలలో పెట్టేసుకొని ఉన్నాను. జడ వేసుకుందామని అనుకున్నాను. స్నానం అయి చేసి వచ్చి ఈ లోపల మళ్ళీ ఎలాగో బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం చపాతీలు అవన్నీ చేయాలని చెప్పేసి నేను మర్చిపోయి తలలోనే దువ్వెన పెట్టేసుకున్నాను. ఇక్కడ కామెడీగా ఉంది నాకైతే. వీళ్ళైతే మా మామయ్య వాళ్ళ పిల్లలండి. ఇక్కడ చూసారా, వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఫోన్ కోసం వస్తూ ఉంటారు బొమ్మలు చూడడానికి. అలాగే ఇప్పుడు ఫోన్ ఎత్తుకెళ్ళాలని వచ్చాడు వీడు కూడా. ఇక్కడ వీడియో తీస్తుండేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. మా అమ్మాయి ఏమంటే ఇక్కడ వాటర్ కోసం అయితే వచ్చిందండి ఇక్కడికి. నేను ఇక్కడైతే ఫాస్ట్గా నేనైతే చపాతీలు అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వీళ్ళ కోసం నేనైతే డిన్నర్లోకి అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా వీడియోస్ ఎలా అనిపించాయి, మా వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్లలో మీకు ఏమైనా బాగలేదు అని అనిపిస్తే వాటికి సంబంధించి కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఫైనల్గా అయితే ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. చూడండి, ఒక పక్క చపాతీలు చేసుకుంటాను, నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను వీడియో అయితే తీసేసాను. ఇక ఎలాగో కర్రీ కూడా ఎలాగో అయిపోయింది కాబట్టి దించేసి ఇక చపాతీలు అయితే ఇప్పుడైతే కాల్ చేసుకుందాము. ఎక్కువసేపు నిలబడి చపాతీలు చేయాలంటే నడుము నొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని కొద్దిసార్లు అయితే కుర్చీ వేసుకొని కూర్చొని మరీ చపాతీలు చేయాల్సి వస్తుంది. ఎక్కువసేపు నిలబడుకుంటే ఈ మధ్య బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. కొంచెం వీక్ అయిపోయాను ఇంట్లోనే ఉండి. అలాగే మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం చేసుకున్నారు, అలాగే కర్రీ ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డైలీ లైఫ్ స్టైల్లో అలాగే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే మంచి వీడియోలతో అలాగే మా రిలేషన్స్తో కూడా మా బంధువులను కూడా ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. మిస్ కాకుండా మీరు కూడా చూసేసేయండి. ఇంకా విషయాలు ఏంటంటే ఫైనల్గా ఇక్కడ నేను చపాతీలు అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను. చాలామంది చపాతీలలో ఆయిల్ లేకుండానే తింటారు, కొంతమంది ఆయిల్ వేసుకొని తింటారు.
మేమైతే ఇక్కడ ఆయిల్ లేనిదే అసలు చపాతీ అయితే అసలు ముట్టలేము. కొంతమంది పుల్కాలాగా చపాతీ చేసుకొని తింటారు కదా, అట్లా చాలామంది డైట్ ఫాలో అయ్యేవాళ్ళు అట్లా తింటారు. మేమేం డైట్ ఏం లేదు కాబట్టి ఆయిల్ లేనిదే అసలు చపాతీ నోట్లో కూడా పెట్టలేమండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే నెల్లూరులో డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాప కూడా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మ్యాగీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ చపాతీలు చేస్తుంటే ఇక్కడ మ్యాగీ కోసం అయితే వచ్చేసి ఇక్కడ చైర్ వేసుకొని తీసుకుంటుందండి. ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.